ఇప్పుడు యానిమేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 డిఫరెంట్ ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దాన్ని కాంపోనెంట్ సెట్ చేసేసాను అనమాట. దాన్ని ఏం చేస్తున్నాను, మైనస్ తీసుకున్నాను, నేమ్ యాడ్ చేశాను, చేసి దీన్ని కాంపోనెంట్ సెట్ కింద చేస్తున్నాను అనమాట. కాంపోనెంట్ సెట్ కింద చేశాను. ఎందుకు చేశాను, సో ప్రజెంట్ అయితే నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని దాంతో ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. సో ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే నాకు ఇలా కావాలి కాబట్టి ఆన్ క్లిక్ ఇస్తున్నా. స్మార్ట్ యానిమేటర్ ఇది బిగినర్స్ చేసే మిస్టేక్ అనమాట. ఎందుకని అంటే ఎప్పుడైతే మీరు ఒక కాంపోనెంట్ ప్రాపర్ గా చేసుకొని పెట్టుకున్నారో రిపీటబుల్ ఎలిమెంట్స్ వస్తాయి అని అంటే దాన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటది అన్నట్టు. మీ కంపెనీ కోసం ఎలిమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవడం, డిజైన్ చేయడం చేస్తారు, దానికి ప్రాపర్ నేమింగ్ అనేది ఇవ్వండి. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫిగ్మా ప్రొటోటైపింగ్ సిరీస్ లో మైక్రో యానిమేషన్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యానిమేషన్ ఎలా చేయాలి అన్నది ఎంటైర్ వీడియోలో మీకు అయితే ట్యుటోరియల్ చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా చూస్తాను. అండ్ ఆల్రెడీ చాలా ప్రొటోటైపింగ్ వీడియోస్ చేస్తున్నాను. సో వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్, దెన్ కంటిన్యూ దిస్ వీడియో. బికాస్ నేను డైరెక్ట్ గా కాంపోనెంట్స్ తీసుకొని యూజ్ చేస్తాను. ఒకవేళ మీకు కాంపోనెంట్స్ ఎలా చేయాలో తెలియకపోయినా, ఎలా చేయాలో తెలియకపోయినా అది కొంచెం స్ట్రగ్లింగ్ పాయింట్ లో ఉంటుంది. ఓకే, దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు యానిమేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 డిఫరెంట్ ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దాన్ని కాంపోనెంట్ సెట్ చేసేసాను అనమాట. ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. ఏంటంటే సేమ్ ఇదే మైనస్ అండ్ టిక్ మార్క్ ని ఒపాసిటీ తగ్గించేసి సైజ్ చిన్నది చేసి పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అన్నది నేను యానిమేషన్ చేస్తూ ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పడం కంటే చేస్తున్నప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ అయిపోయింది అన్నట్టు స్ట్రైక్ అవుట్ చేయాలి అన్న ఏదైనా యానిమేషన్ లాంటిది రావాలి అని అనుకుంటే వీ కెన్ డూ దట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాసరీ షాప్ కు వెళ్తున్నాము, అక్కడ యూ నీడ్ సమ్ ఫ్రూట్, యూ నీడ్ సంథింగ్ ఎల్స్. సో అది నేను తీసుకున్నాను, అది యాడ్ చేసుకున్న తర్వాత అది తీసేసుకున్నాను అన్న దానికి చెక్ చేయడానికి, స్ట్రైక్ అవుట్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ యానిమేషన్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ ఏం పెట్టాను అంటే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలి, యాపిల్ తీసుకోవాలి, లేదా రైస్ తీసుకోవాలి అన్నట్టు నేను యాడ్ చేసుకున్నాను అనుకుందాం. సో తీసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేస్తే స్ట్రైక్ అవుట్ అయిపోయేటట్టు, అంటే తీసేసుకున్నాను అని చూపించడానికి అనమాట. దాన్ని ఏం చేస్తున్నాను, మైనస్ తీసుకున్నాను, నేమ్ యాడ్ చేశాను, చేసి దీన్ని కాంపోనెంట్ సెట్ కింద చేస్తాను అనమాట. కాంపోనెంట్ సెట్ కింద చేశాను. ఎందుకు చేశాను, డ్రాగన్ ఫ్రూట్ మైనస్ తో ఉన్నది ఒకటి, మైనస్ లేకుండా ఒకటి, అండ్ దెన్ ఇక్కడ చెక్ మార్క్ ఉంది కదా, చెక్ మార్క్ లేకుండా ఒకటి, చెక్ మార్క్ తో ఉన్నది ఒకటి, ఇలా నాకు 4 వేరియంట్స్ కావాలన్నమాట. ఎందుకు ఆ వేరియంట్స్ పెట్టాను అన్నది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇవన్నీ కాంపోనెంట్ సెట్ లోనే చేస్తున్నాను. దీనికి నేను ప్రాపర్ నేమింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ప్రతి కాంపోనెంట్ లో ఉండే వేరియంట్ కి మీరు నీట్ గా కాంపోనెంట్స్ అన్నిటికీ నేమింగ్ ప్రాపర్ గా ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొన్ని స్టెప్స్ నేను స్పెసిఫిక్ గా చేయలేదు. బట్ కాంపోనెంట్స్ ఎప్పుడైతే చేస్తారో ప్రతి వేరియంట్ కి మీరు ప్రాపర్ నేమింగ్ అనేది ఇవ్వండి. ఇవ్వకపోతే వేరియంట్ 1, 2, 3, 4 ఇక్కడ నాకు ఎలా వచ్చేసిందో అలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేద్దాము అని అనుకుంటున్నాను అంటే స్ట్రైక్ అవుట్ అవ్వాలి. అవునా, స్ట్రైక్ అవుట్ అవ్వాలి అని అంటే అక్కడ ఒక లైన్ లాగా చేయొచ్చు, లేదంటే టెక్స్ట్ కి మనకి స్ట్రైక్ అవుట్ చేయడానికి టెక్స్ట్ ప్రాపర్టీలో బై డిఫాల్ట్ గా ఉంటది అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని దాంతో ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. అది చూసిన తర్వాత ఒకవేళ టెక్స్ట్ నే డైరెక్ట్ గా స్ట్రైక్ అవుట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అన్నది అదొక యానిమేషన్ కూడా చేద్దాము. ప్రెసెంట్ అయితే లైన్ రెక్టాంగిల్ తీసుకొని దాంతో స్ట్రైక్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి. సో ఆ లైన్ నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా వాట్ ఐఎమ్ డూయింగ్, పైన ఉన్న కాంపోనెంట్ మనం చేసాం కదా కాంపోనెంట్ సెట్, ఆ కాంపోనెంట్ సెట్ లో యాడ్ చేశాను అనమాట. సో యాడ్ చేసి దాన్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా. లేదంటే బై డిఫాల్ట్ గా మీరు డైరెక్ట్ గా ఇదే కాంపోనెంట్ సెట్ లో, అంటే ఇక్కడ నేమ్స్ ఇచ్చాం కదా అదే కాంపోనెంట్ సెట్ లో యాడ్ చేసేసుకుంటాను. నో ప్రాబ్లం. సేమ్ గ్యాప్ లో మీరు ఈ సెకండ్ 1 అండ్ థర్డ్ 1 దాంట్లో రెండిట్లోని ఆ రెక్టాంగిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ థర్డ్ దాంట్లో కూడా యాడ్ చేయండి, లాస్ట్ 1. సో నేను అడ్జస్ట్ చేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు ఈ థర్డ్ 1 దాంట్లో నేను స్ట్రైక్ అవుట్ చేస్తున్నట్టు ఆ లైన్ నేను విడ్త్ అనేది పెంచుతున్నాను అనమాట. పెంచిన తర్వాత నాకు సేమ్ కలర్ కావాలి కాబట్టి ఐ కాపీ దట్ కలర్ కోడ్. కలర్ పిక్కర్ టూల్ తో అన్న చేయొచ్చు, కలర్ కోడ్ అన్న కాపీ చేసి అన్న పెట్టచ్చు. సేమ్ థింగ్ ఇలా లాస్ట్ దానికి కూడా. ఇప్పుడు ఏమైంది, మనకి ప్రాపర్ గా అన్ని వేరియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రొటోటైపింగ్ మైక్రో యానిమేషన్స్ దీనికి ఇస్తున్నాను అనమాట. సో ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే నాకు ఇలా కావాలి కాబట్టి ఆన్ క్లిక్ ఇస్తున్నా. స్మార్ట్ యానిమేటర్. ఇక్కడ మీ యానిమేషన్ ఎంత స్మూత్ గా రావాలన్న దాని మీద మీరు డ్యూరేషన్ అనేది ఇచ్చుకోండి. సేమ్ థింగ్ డ్రాగన్ ఫ్రూట్ సెకండ్ 1 నుంచి థర్డ్ 1 నుంచి ఫోర్త్ 1 కి ఇస్తున్నా అనమాట. ఎందుకు అలా పెట్టాను అన్నది యానిమేషన్ చేస్తున్నప్పుడు చూడండి. ఎందుకంటే డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు, బట్ స్మూత్ గా రావాలి అంటే సెకండ్ 1, థర్డ్ 1 కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు నేను పెట్టినట్టు. ఓకే, మళ్ళీ ఇది చెక్ మార్క్ తీసేయాలి అని అనుకుంటే దాని మీద క్లిక్ చేయాలి కాబట్టి లాస్ట్ నుంచి ఫస్ట్ 1 కి కనెక్షన్ ఇస్తున్నాం. సో దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. దీనికి ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్న తర్వాత నౌ వాట్ వీ హ్యావ్ టు యూజ్ ద కాంపోనెంట్ అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ ఎలిమెంట్ ని కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదంటే ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసినా సరే మనకి అక్కడ ఆ వేరియంట్ వచ్చేస్తుంది.
చేస్తుంది అనమాట, ఇన్స్టెన్స్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫ్లో స్టార్టింగ్ పాయింట్ అని పెట్టి టెస్ట్ చేద్దాం. ఒకసారి దీన్ని ఫుల్ స్క్రీన్ లో అయితే ప్లే చేద్దాము. సో మనకి క్లారిటీ వస్తుంది. నేను జూమ్ చేస్తున్నా దీన్ని. సో నేను ఎప్పుడైతే క్లిక్ చేసానో ఏమైంది, స్ట్రైక్ అవుట్ అయ్యి చెక్ మార్క్ వచ్చింది, చూసారు కదా. సో ఇంత స్మూత్ గా రావడానికి నేను మధ్యలో 2 వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో ఉన్నాయి చూసారా, ఆ 2 పెట్టా. కానీ ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ ఉంది. ఈ రెక్టాంగిల్ ఎందుకో కనిపించడం వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్, దాన్ని నేను అక్కడ అవసరం లేదనుకున్నా రిమూవ్ చేస్తున్నా, లేదంటే మీరు అపియరెన్స్ దగ్గర హైడ్ చేసినా సరిపోద్ది అనమాట. సో అది మీరు ఒకసారి టెస్ట్ చేయండి, మీకు ఏ రకంగా యానిమేషన్ స్మూత్ గా వస్తుందో అది టెస్ట్ చేయండి. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ గా అనిపించింది. సో చూసారు కదా, క్లిక్ చేసాను, స్మూత్ గా చెక్ మార్క్ వచ్చింది. సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది టెక్స్ట్ నార్మల్ గా డమ్మీ టెక్స్ట్ అనుకుందాము. ఇప్పుడు నేను మల్టిపుల్ టెక్స్ట్ యాడ్ చేసుకొని దానికి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటే నేను ప్రతిదానికి కాంపనెంట్ చేసి పెట్టక్కర్లా. లైక్ ఇలా, ఇది బిగినర్స్ చేసే మిస్టేక్ అనమాట. ఎందుకని అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 ఎలిమెంట్స్ కావాలి, 100 ఫుడ్ ఐటమ్స్ కావాలి. 100 ఫుడ్ ఐటమ్స్ కి నో నీడ్ టు క్రియేట్ దీస్ కాంపనెంట్స్ అనమాట. అంటే చాలా మంది, నేను ఎందుకు స్పెసిఫిక్ గా పెట్టానంటే చాలా మంది ఫ్రెషర్స్ చేసే మిస్టేక్ అని చూపించడానికి. ఇలా చేయక్కర్లేదు. ఎప్పుడైతే మీరు ఒక కాంపనెంట్ ప్రాపర్ గా చేసుకొని పెట్టుకున్నారో దెన్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ యూజ్ దిస్ ఎలిమెంట్ ఐ మీన్ ఇన్స్టెన్స్ అండ్ దానికి నేమ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్ అని ఉంది కదా, నేను ఇక్కడ సంథింగ్ ఏదో ఒక డిఫరెంట్ నేమ్ పెడతా, యాపిల్. ఓకే, అండ్ దెన్ ఇది ఆటోలో చేస్తున్నాను. ఇప్పుడు కాపీ పేస్ట్ ఒక డిఫరెంట్ ఐటమ్స్ పెడతాం. రైస్ పెడుతున్నా, రైస్, అండ్ దెన్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, అండ్ దెన్ ఇంకేం ఐటమ్ పెట్టచ్చు, నాకు గుర్తు రావట్లేదు ఏంటి, మ్యాంగో. ఓకే, సో ఇక్కడ నేనైతే ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఈ ఎలిమెంట్స్ ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్లే చేసి చూస్తున్నా. దీనికి ఒక ప్లే బటన్ పెట్టేస్తున్నా డైరెక్ట్ గా, ఆల్రెడీ పెట్టే ఉన్నాను. సో ఇక్కడ టెస్ట్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది. చూసారు కదా, అన్నిటికీ వర్క్ అవుతుంది. సో ఇలా అన్నిటికీ వర్క్ అవ్వడానికి మనకి కాంపనెంట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ కాంపనెంట్ అనేది ఇలా ఒక కాంపనెంట్ చేసుకుని దాన్ని రిపీటెడ్ గా యూజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. కాంపనెంట్ అంటేనే అది ఏంటి, రిపీటబుల్ ఎలిమెంట్స్ వస్తాయి అని అంటే దాన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇలా ఎలాంటి యానిమేషన్ చేయాలి అని అనుకుంటే ఇది ప్రాసెస్ అనమాట. అండ్ మళ్ళీ చిన్న టిప్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎప్పుడైతే కాంపనెంట్ చేసామో ప్రతిదీ నేను ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని నేను డైరెక్ట్ ఫ్రేమ్ తో దీనికి ప్రాపర్ నేమింగ్ ఏమి ఇవ్వలేదు. బట్ మీరు ఎప్పుడైతే డిజైన్ సిస్టమ్స్ చేస్తారో లేదంటే మీరు చిన్ని మీ కంపెనీ కోసం ఎలిమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవడం, డిజైన్ చేయడం చేస్తారో దానికి ప్రాపర్ నేమింగ్ అనేది ఇవ్వండి. ఇలా ఫ్రేమ్ అని లేకపోతే ఏది పడితే అది అలా వదిలేయద్దు. ఒకటి ఉంటే పర్లేదు, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అక్కడ మనకి ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇదేంటి స్టార్టింగ్ స్టేజ్ కదా, డిఫాల్ట్ స్టేట్ అని పెట్టుకున్నాం. దీనికి నేను ఏం పెట్టలేదు, కానీ మీరు లోపల పెట్టాలి అనమాట. ఇక్కడ వేరియంట్ 2 అని కాకుండా ఇక్కడ ఏం పెడతాను, డిఫాల్ట్ నెక్స్ట్ స్టేట్ సంథింగ్. ఓకే, ఇది స్ట్రైక్ అవుట్, ఇది చెక్. ఓకే, సంథింగ్ దేనికి దానికి ప్రాపర్ గా మీరు నేమ్స్ పెట్టుకోవాలి. ఒకవేళ ప్రోటోటైపింగ్ కొన్ని సిచ్యువేషన్స్ లో తీసేయాలి అని అనుకునేటప్పుడు చేంజ్ చేసుకోవాలి కదా మనము. ఇక్కడ నాకు ఓన్లీ ఇది మాత్రమే కనిపించాలి. అప్పుడు ఏం చేయాలి, కాంపోనెంట్ సెట్ కి వెళ్ళాలి, లాస్ట్ లో ఉన్న ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. సో అలా చేంజ్ చేసుకోవాలని అంటే ఇది చెక్ అన్నది ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. అలా తెలియాలంటే ప్రాపర్ నేమింగ్ ఇవ్వాలి. ఇక్కడ నేను నేమింగ్ ఇచ్చాను కాబట్టి ఓకే ఇది చెక్ అని, లేదంటే స్ట్రైక్ అవుట్ కావాలంటే ఆ స్ట్రైక్ అవుట్ పెట్టుకోవడము, లేదంటే ఇంకేదో కావాలి అది పెట్టడము, అది నేను ఈజీగా చేయగలుగుతాను అనమాట. అర్థమైందా? సో ఇలా చేయాలి అంటే నేమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి నేమింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. మీరు ఎందుకు చేయలేదని అడగద్దు, ఇది ఒకటే ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం చెప్పాను అనమాట. ఓకే దాన్ ఇది కాకుండా ఇంకేమైనా నేర్చుకోవాలి, ఏదైనా యానిమేషన్ మీరు అప్లికేషన్ లో వెబ్సైట్స్ లో చూసి నేర్చుకోవాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో గానీ ఇక్కడ గానీ మీరు లింక్స్ పెట్టి నన్ను ట్యాగ్ చేయడమో ఏదో ఒకటి చేసి దాని మీద నేను నెక్స్ట్ ట్యుటోరియల్స్ చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే దాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.